టుడే మన టాపిక్ వచ్చేసి బేరిష్ హరామీ క్రాస్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఈరోజు ఈ వీడియోలో ఈ బేరిష్ హరామీ క్రాస్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక స్టార్ట్ చేస్తాను. స్క్రీన్పై గమనించినట్లయితే మనకు బేరిష్ హరామీ క్రాస్కి సంబంధించిన 2 క్యాండిల్స్ అనేవి షో చేయడం జరుగుతుంది. మొదటి క్యాండిల్ వచ్చేసి మనకు గ్రీన్ క్యాండిల్, రెండవ క్యాండిల్ వచ్చేసి డోజీ క్యాండిల్. నార్మల్గా మనకు ఈ గ్రీన్ క్యాండిల్ అనేది బుల్స్ యొక్క స్ట్రెంగ్త్ని తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ డోజీ క్యాండిల్ అనేది మార్కెట్ యొక్క కన్సాలిడేషన్ స్టేటస్ని మనకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, ఈ కన్సాలిడేషన్ అంటే ఏంటి సార్? మరి ఈ కన్సాలిడేషన్ గురించి నేను బేసిక్ ట్రెండ్స్ ఆఫ్ ద మార్కెట్ అనే సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ సిరీస్ స్టార్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ యొక్క ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీన్స్ గ్రీన్ క్యాండిల్ అనేది ఓపెన్ అయిన తర్వాత సేలర్స్ అనేవారు మార్కెట్ని కింది వైపు తీసుకొని రావడం జరిగింది, అంటే లో పాయింట్ వరకు తీసుకొని రావడం జరిగింది. దాని తర్వాత బయర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ని హై వరకు తీసుకొని వెళ్ళి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో మార్కెట్ని మిడిల్లో క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది. నెక్స్ట్ డే కనుక గమనించినట్లయితే మార్కెట్ ఫ్లాట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం జరిగింది. అంటే ఇదేం తెలియజేస్తుంది సార్? మనకు మార్కెట్లోకి సేలర్స్ అనేవారు ఎంట్రీ తీసుకుంటున్నారని అర్థం. ఇలా ఫ్లాట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన మార్కెట్లో బయర్స్ మరియు సెల్లర్స్ అనేవారు మార్కెట్ని పైకి కింది వైపు ఈక్వల్గా తీసుకుని వెళ్ళి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డేలో మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో ఆల్మోస్ట్ అదే ప్రైస్లో మార్కెట్ని క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఒక డోజీ క్యాండిల్ అనేది క్రియేట్ అయింది. ఈ ప్యాటర్న్ కనుక గమనించినట్లయితే మనకు ఈ డోజీ క్యాండిల్ ఏదైతే ఉందో ప్రీవియస్గా ఉన్న గ్రీన్ క్యాండిల్ యొక్క బాడీ రేంజ్లోనే ఫామ్ అవడం జరిగింది. ఇలా ఫామ్ అయితేనే అది ఒక బేరిష్ హరామీ క్రాస్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్గా ఉంటుంది. ఈ ప్యాటర్న్ యొక్క ఫార్మేషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ప్యాటర్న్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేరిష్ హరామీ క్రాస్ అనేది 3 వర్డ్స్తో క్రియేట్ అవ్వడం జరిగింది. ఒకటి బేరిష్, ఇంకొకటి హరామీ, ఇంకొకటి క్రాస్. ఈ 3 వర్డ్స్ని కలిపి మనకు బేరిష్ హరామీ క్రాస్గా క్రియేట్ అవ్వడం జరిగింది. బేరిష్ అంటే ఏంటి సార్? బేరిష్ అంటే మనకు డౌన్ ట్రెండ్ని ఇండికేట్ చేయడం జరుగుతుంది, అంటే సేలర్స్ని తెలియజేయడం జరుగుతుంది. హరామీ అంటే ఏంటి సార్? హరామీ అంటే ఇది ఒక జపానీస్ వర్డ్. జపానీస్లో హరామీ అంటే ఒక ప్రెగ్నెన్స్ లేడీ అని అర్థము. ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక ప్రెగ్నెన్స్ లేడీని పోలి ఉండడం వల్ల దీనికి ఆ పేరు రావడం జరిగింది. క్రాస్ అంటే జీసస్ యొక్క శిల ఉంటుంది కదా ప్లస్ సింబల్లో, అదనమాట. ఈ బేరిష్ హరామీ క్రాస్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక బేరిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఇది నార్మల్గా మనకు ఒక అప్వర్డ్ మూవ్మెంట్లో కనిపించడం జరుగుతుంది, అంటే ఒక బుల్ ట్రెండ్లో ఫామ్ అవడం జరుగుతుంది. దీనిలో మొదటి క్యాండిల్ వచ్చేసి బుల్లిష్ మార్బోజు కానీ లేదా బుల్లిష్ బెల్ట్ హోల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కానీ అయి ఉండాలి. రెండో క్యాండిల్ వచ్చేసి మనకు ఒక డోజీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయి ఉండాలి. ఈ బుల్లిష్ మార్బోజు మరియు ఈ డోజీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి నేను ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటి యొక్క లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్లేస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ ఎవరైతే చూడలేదో ఆ వీడియోస్ చూడని ట్రై చేయండి, సో దట్ మీకు ఇది ఇంకా క్లియర్గా అర్థమయ్యే అవకాశం అనేది ఉంటుంది. మరి ఈ బేరిష్ హరామీ క్రాస్ అనేది ఫామ్ అయినప్పుడు మనకు ఏమర్థమవుతుంది సార్? బేర్స్ అనేవారు అంటే సేలర్స్ అనేవారు మార్కెట్లోకి ఎంట్రీ అవుతున్నారు అని అర్థం. దాని ద్వారా మనకు ట్రెండ్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి ఈ ప్యాటర్న్ అనేది మనకు ఏ టైం ఫ్రేమ్లో ఫామ్ అవడం జరుగుతుంది? నార్మల్గా మనకు రీటైల్ ట్రేడర్స్ అనేవారు స్కాల్పింగ్ ట్రేడింగ్ మరియు ఇంట్రాడే ట్రేడింగ్ మరియు స్వింగ్ ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్, ఈ 4 ట్రేడింగ్ స్టైల్స్కి సంబంధించిన టైం ఫ్రేమ్లలోనూ మనకి ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. మనము ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ పై ఎంత ప్రాక్టీస్ చేయగలిగితే చార్ట్ పై మనకు అంత అవగాహన మరియు యాక్యురసీ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ద్వారా దీనిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. స్క్రీన్ పైన కనుక గమనించినట్లయితే మనకు ప్రీవియస్గా ఒక అప్ ట్రెండ్ అనేది ఫామ్ అయింది. దాని తర్వాత స్వింగ్ హైలో మనకు ఈ బేరిష్ హరామీ క్రాస్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ మనము ఒక ప్రాపర్ రీటెస్ట్ కానీ ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ కానీ తీసుకొని ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్యాటర్న్ యొక్క హై ఏదైతే ఉంటుందో అది స్టాప్ లాస్గా ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక చార్ట్ ఎగ్జాంపుల్ ద్వారా దీనిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. స్క్రీన్ పై గమనించండి. ఇదేం చార్ట్ సార్? మనకు LTIM డైలీ చార్ట్లో ఉన్నాము. ఒక
ప్రీవియస్గా మనకు ఒక అప్ ట్రెండ్ అనేది ఉంటుంది. సో స్వింగ్ హై ఏదైతే ఉందో అక్కడ గమనించండి, మనకు ఒక బెల్ హోల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. దాని తర్వాత ఒక డోజీ అనేది ఫామ్ అయింది. దాని తర్వాత నుంచి ఒక ప్రాపర్ రీటెస్ట్ కానీ లేదా ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ ద్వారా మనం ఎంట్రీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్యాటర్న్ యొక్క హై ఏదైతే ఉంటుందో దానిపై మనం స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మార్కెట్ అనేది ఈ విధంగా ఫాలో అయింది. గమనించండి, ఇది బేరిష్ హరామీ క్రాస్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసుకోండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అనేది మాకు మోటివేషన్గా వర్క్ చేస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్.